శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమరిచంద్ర గారు. నమస్కారం అంజుబాబు గారు. ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో నేను మీకు ఒక సూక్తి చెప్తా. సూక్తి నాకు ఓకే. నేనేం చెప్పను, మీరే చెప్తే. ఆ సూక్తి నుంచే ఒక వ్యక్తి బయటకు వస్తాడు. ఓకేనా? ఆ సూక్తి ఏంటంటే, నవ్వటం ఒక భోగం, నవ్వించటం ఒక యోగం, నవ్వక పోవడం ఒక రోగం. ఇంకేముంది జంజాల గారు, అది హాస్యబ్రహ్మ జంజాల గారు. జంధ్యాల గారు చెప్పండి. ఇక ఆయన హాస్యానికి మించింది ఏముంది? ఎన్నెన్ని విచిత్రమైన క్యారెక్టర్లు క్రియేట్ చేశాడు ఆయన. చిత్ర విచిత్ర క్యారెక్టర్స్ జంధ్యాల గారు అనుకో. అసలు ఒక టిపికల్ క్రియేషన్ అయింది. చూడండి, ఇప్పుడు కామెడీ అంటే ఏదో పని చేసి నవ్వించడం అనుకుంటారు, ఆయన అలా కాదు, క్యారెక్టర్ లోంచే వస్తుంది. క్యారెక్టర్స్ మనకి నిజంగా తెలుగులో టాలీవుడ్ లో ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చండి ఈ దర్శకులందరినీ. అయ్యో, అటు కె విశ్వనాథ్ గారు ఏమంటే ఆయన ఒక భావుగత. ఒకటేం చెప్పిన, మన తెలుగులో ఉన్న కమెడియన్స్ ఏ భాషలో లేరు. ఇది ఫక్తుగా చెప్పుకోవాలి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు మన తెలుగుకే సొంతం. అది కాకుండా నంబర్ ఆఫ్ కమెడియన్స్ ఉన్న పరిశ్రమ మన తెలుగే. టాలీవుడ్ కరెక్ట్, అంత సందేహమే లేదు. అవును. అంటే ఇక్కడ ఏ దర్శకులు ఒక కేటగిరీ తీసుకుంటే దాంట్లో ఎడ్జ్ టచ్ చేసిన వ్యక్తులే వీళ్ళందరూ. ఒక కామెడీలో ఈయన, యాక్షన్ లోకి వచ్చేసరికల్లా ఇంకో దర్శకులు, సెంటిమెంట్ లోకి వచ్చేసరికల్లా ఇంకో దర్శకులు. ఇట్లా జంజాల గారి డైలాగ్ మాడ్యులేషన్ స్టైల్ ఎలా ఉంటుందంటే, అసలు ఒక టిపికల్ మాడ్యులేషన్ స్టైల్. ఈస్ట్ స్టోర్స్పురం స్టేషన్ మాస్టర్ ఫస్ట్ సన్ను తను వెస్ట్కు వెళ్ళి బారిస్టర్ పరీక్ష రాయాలని చెప్పి కష్టపడి చదివి బెస్ట్గా రాసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి, ఈ పాస్ అయిన సందర్భంలో నెక్స్ట్ ఇంటి ఆయన్ని ఫీస్ట్కి పిలిచి చికెన్ రోస్ట్ చేయించి బాగా తినమని చెప్పి రోస్ట్ చేయిస్తే ఆయన హోస్ట్కి ఒక ముక్క కూడా మిగల్చకుండా తినేసి పేస్ట్ తీసుకుని పళ్ళు తోముకుని రెస్ట్ తీసుకుంటే హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంటి ఆయన. ఇలా టైప్ లాగా ఉంటాయి. ఇక సెకండ్ టైపు జంజాల గారి సెకండ్ జానర్, ఆకలి వేసిన బిడ్డడు అమ్మాని ఒకలా అంటాడు, నిద్రలోంచి లేచిన పాపడు అమ్మాని మరొకలా ఉంటాడు, ప్రతి మాటకి ఒక నాదం ఉంది, ఒక శృతి ఉంది, ఒక నాదం ఉంది. ప్రతి మాటకి ఒక శృతి ఉంది, ఒక నాదం ఉంది. తాదాత్మ్యం చెందిన ఒక మహామనిషి గుండె లోతుల్లోంచి పుట్టిన భావమే అది. ఇది మన జాతి సంపద సంగీతం, దాన్ని అపప్రదం చేయగా అన్నాడు. అంటే దాని సిచ్యువేషన్ చెప్పిన ఒకసారి ముందు. అసలు ఒక అరాకొరా సంగీతం వచ్చిన మాస్టరు ఒక చిన్న పాపకి, 10 ఏళ్ల పాపకి సంగీతం చెప్తున్నాడు అరుగు మీద కూర్చుని. శాస్త్రం తెలిసిన శంకర శాస్త్రి గారు అటు వస్తున్నాడు. వచ్చిన అపప్రదవిని భరించలేక, ఏమిటా అలా చెప్తున్నావు, ఆకలి వేసిన బిడ్డడు అమ్మా అని ఒకలా అంటాడు, నిద్రలోంచి లేచిన పాపడు అమ్మ అని మరొకలా అంటాడు, ప్రతి శబ్దానికి ఒక శృతి ఉంది, ఒక నాదం ఉంది, తాదాత్మ్యం చెందిన ఒక మహనీయుని గుండె లోతుల్లోంచి పుట్టిన శబ్దం అయ్యేది. మన జాతి సంపద సంగీతం, దాన్ని అపప్రదం చేయకయ్యా, సంగీతాన్ని అపప్రదం చేయకయ్యా అని చెప్పి ఆయన తిడతాడు. ఏమిటో ఈ శంకరశాస్త్రి గారు చెప్పింది ఏమిటి, ఒక ముక్క అర్థమై కావట్లేదు, నీకేమైనా అర్థమైందా అంటాడు. నాకు బాగా అర్థమైంది మాస్టర్ అంటది, ఇదే చెల్లిపోద్ది. ఇది జంజాల గారి స్టైల్. అది ఏమండి, ఒక మాటల్లో హాస్యం, మనసులో లాస్యం అంటే ఆనందంగా ఉన్నప్పుడే రాస్తారు. తర్వాత మనిషి గంభీరమే. ఆయన అన్ని సినిమాలు రాశాడు ఆయన. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన క్యారెక్టర్ సెంటిమెంట్ కావచ్చు, హాస్యమే కాకుండా ఒక హాస్యమే అనుకుంటే పొరపాటు. అన్ని సినిమాలకు రాశాడు ఆయన. ఏమండి, అలాంటి జంజాల గారు పుట్టింది ఎక్కడ, గోదావరి ఎటకారం నరసాపురం దగ్గర, నరసాపురంలో పుట్టాడు ఆయన. 1957 మకర సంక్రాంతి రోజు జనవరి 14వ తేదీన ఈయన జంజాల గారు పుట్టారు. జంజాల గారి ఒరిజినల్ పేరు జంజాల వీర వెంకట దుర్గా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఎలియాస్ JVDS శాస్త్రి గారు.
ఓకే. ఎలియాస్ జంజాల గారు. ఇన్ని పేర్లు ఆయనయే. జంజాల కలం పేరు. కలం పేరు. ఏమండి అయిన తర్వాత ఈయనకి చిన్నప్పటి నుంచి నాటకాలు బాగా వేయటం అలవాటు. చిన్నతనం నుంచి ఒక ఇది ఉంది ఆయనకి, క్రియేటివ్ పవర్ ఉంది జంజాల గారికి. అది స్కూల్లో ఉన్నప్పుడు కూడా టీచర్స్ కూడా గమనించారు. ఈయన విన్నకోట రామన్ పంతులు గారి ట్రూపులో చిన్నప్పటి నుంచి వేషాలు వేయటం మొదలుపెట్టాడు. విన్నకోట రామన్ పంతులు గారు అంటే పెద్ద పాపులర్ డ్రామా ఆర్టిస్ట్ అప్పట్లో. విజయవాడ బాగా పాపులర్గా డ్రామాలు వేసేవాళ్ళు. ఎవరైనా సరే మనం ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళందరూ కూడా డ్రామా టచ్ లేకుండా ఎవరూ రాలేదు. కరెక్ట్. ఏమండి దీనికి డ్రామా కంటే నటన కంటే ఎక్కువ క్రియేటివ్ పవర్ ఎక్కువ ఉంది జంజాల గారికి. ఆ రాసిన ఈయన చిన్నతనం నుంచి ఆ స్కూల్లో చదువుతూ, తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే మన ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు 4వ తరగతి నుంచి జంజాల గారు క్లాస్మేట్. మర్చిపోయి ఈయన కూడా ఉన్నారు కదండి, ఎవరు? మన సుత్తి వీరభద్రం గారు. మొత్తం అందరూ విజయవాడ ఎంత కాలేజీ ఏమండి. ఎస్పెషల్లీ అశ్విని దత్ గారు ఈ 4వ క్లాస్ నుంచి క్లాస్మేట్. రైట్. ఓకే. ఏమండి అయిన తర్వాత ఇక డ్రామాలు రాస్తూ 12వ ఏటనే డ్రామాలు రాయటం మొదలుపెట్టారు. ఒక కథ రాస్తే ముందు ఆంధ్రజ్యోతిలో కూడా ప్రచురం అయింది. సో అక్కడి నుంచి ఈయన రైటర్ బయటకు వచ్చాడు. ఆ తర్వాత అనుకోకుండానే ఈయన హాస్య నాటికలు రాయటం మొదలుపెట్టాడు ఆయన. ఈయన రాసిన ప్రసిద్ధ నాటికలు ఏంటో తెలుసండి, ఏక్ దిన్ కా సుల్తాన్, గుండెలు మార్చబడును అనేది. ఇంకా ఇక్కడ ఈయన హాస్యం ఎప్పుడు బయటపడిందంటే మండోదరి మహిళా మండలి అని చెప్పి రాశాడు ఆయన. టైటిల్లోనే చూడండి. ఇక అక్కడి నుంచి ఇక ఈయన సెన్స్ ఆఫ్ హ్యూమరు బయటపడింది. అంటే ముందు రాసినప్పుడు ఏం చేస్తారంటేనండి, ఆ సబ్జెక్ట్ ఎన్నుకున్నప్పుడే హాస్యం అలా బయటకు వచ్చేస్తుంది ఆయన. పైగా ఈయన పుట్టిన వాతావరణం అక్కడ కూడా సేమ్ ఇదే. ఈ ఏమంటావు వెటకారు గోదావరి వెటకారు అంతా ఇక్కడ ప్రవేశపెట్టారు. అంటే ఒరిజినల్ గా ఆయన క్రియేట్ చేసిన ఆయన ఆలోచన విధానం అంటే స్పీడ్ రైటరు. మంచి ఆలోచనలు స్పీడ్గా ఉంటే తప్పనండి ఈ నాటికలు రాయటం అనేది. ఇది ఎక్కువ ఇటు అటు తిరిగేసి ఆలోచించేసి రాసే వాళ్ళకి ఈ హాస్యం రాదు. ఇది రైటర్లో ఉన్న ఒక లక్షణం అండి. ఎక్కువ రాలేదంటే అది హాస్యం రాదు. అది హాస్యం రావాలంటే స్పీడ్ రైటర్ అయ్యి ఉండాలి. జంజాల గారు వెరీ మచ్ స్పీడ్ రైటర్. మిగతా వాళ్ళు కొంచెం ఆలోచించి రాస్తారు. హాస్యం క్రియేట్ చేయడం కూడా అంత తేలికైన విషయం కాదు. అసలు జంజాల గారు ఒక శకానికే ఇది క్రియేట్ చేశారు కదండి క్యారెక్టర్లు. అవును. ఏమండి తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఈయన నాటకాలన్నీ బాగా ప్రాచుర్యం బాగా ఆడారు, బాగా రాశారు కూడా ఈయన. ఇలాంటి పరిస్థితుల్లో ఈయనకి 1974 తర్వాత సినిమాల్లో అవకాశం వచ్చింది. ఏం చేద్దంటే అప్పట్లో ఎవరు రాస్తారో ఏమిటి ఆర్టిస్టులని నాటకాల నుంచి తీసుకునేవాళ్ళు, తర్వాత రైటర్స్ని నాటకాల్లోంచి తీసుకునేవాళ్ళు. ఎవరన్నా స్పార్క్ ఉందని తెలిస్తే సినిమాలు ఎవరో వదిలిపెట్టలే ఎవరిని. మనం దివాకర్ బాబు గురించి కూడా చెప్పుకున్నాము. స్పార్క్ ఉన్న రైటర్స్ని ఎవరు వదిలిపెట్టలే. అందరూ నాటకాల్లోంచి వచ్చిన వాళ్ళే, పికప్ చేసుకునే వాళ్ళే. ఫస్ట్ దేవుడు చేసిన బొమ్మలు అనే సినిమాకి రైటర్గా పనిచేశాడు ఈయన, సంభాషణ రచయిత. ఎవరు? జంజాల గారు. అయిన తర్వాత ఈయన గురించి ఆల్రెడీ తెలిసిన ఆ తర్వాత ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి కె విశ్వనాథ్ గారికి తెలిసింది జంజాల గారు ఇది. విశ్వనాథ్ గారు విశ్వనాథ్ గారు కూడా కృష్ణలంక బెదవాడ. అప్పుడే జంజాల గారు తెలుసు. కానీ లేటుగా ఈయన అడ్వాన్స్గా ఈయన వచ్చాడు. ఆ తర్వాత అది తెలిసి వెంటనే జంజాల గారిని పిలిపించి ఆయన విశ్వనాథ్ గారు సిరిసిరిమోవకు రాయించారు ఫస్ట్. ఇక సిరిసిరిమోవతో స్టార్ట్ చేసిన జంజాల గారు విశ్వనాథ్ గారి కాంబినేషను వరుస సినిమాలు, సాగర్ సంగము, ఆపద్బాంధవుడు, ఏమండి సప్తపది, ఇక వరుస సినిమాలు చూడు. జంజాల కాంబినేషన్ ఆపద్బాంధవుడిలో వేషం కూడా వేశాడు ఈయన. డైలాగ్ రాసినప్పుడు ఆ వేషం నేను వేస్తానండి విశ్వనాథ్ గారిని అడిగి మరీ వేశారు. ఎంచేత అంత డెప్త్ ఉంది క్యారెక్టర్. అంటే నేను చెప్పేది ఏంటంటే హాస్యంతో పాటు డెప్త్ కూడా రాయగలడు, నటించగలడు అని చెప్పడమే నా ఉద్దేశం జంజాల గారు. అంటే ఒక మనిషిలోని విద్వత్తుని తీసుకురావాలంటే విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు ఇంకా బాగా తీసుకొస్తారు కదా. వచ్చారు. అయిపోయిన తర్వాత ఇక బయట సినిమాలు విపరీతంగా రాశాడు ఆయన. ఎన్టీఆర్ తోటి డ్రైవర్ రాముడు, వేటగాడు,
తర్వాత ఇందాక నేను చెప్పిన స్టూవర్ట్ పురం వేటగాడులో సత్యనారాయణ రావుగోపాలరావు డైలాగ్ అదే అదే ఏమండి, వేటగాడు. తర్వాత రౌడీ రాముడు, కొంటి కృష్ణుడు, అడవి రాముడు, ఇలాంటి సినిమాలన్నీ చేశాడు ఆయన. ఏమండి, తర్వాత బాలకృష్ణ తోటి ఆదిత్య 369 రాశాడు. కమల్ హాసన్ తోటి సొమ్మొకరిది సోకొకరిది రాశాడు ఆయన. ఇక చిరంజీవి గారితో వాటినాటి ఆపద్ బాంధవుడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి సూపర్ స్మాషింగ్ హిట్. జగదేక వీరుడు, అతిలోక సుందరి. విశ్వనాథ్ గారితో ఏమో ఆపద్ బాంధవుడు చేశారు. రాఘవేంద్రరావు గారితో మంచి హిట్స్, రాఘవేంద్రరావు మంచి వాడు. ఈయనకి పేరు ఏంటంటే ఎవరితో పనిచేస్తే జంజాల విశ్వనాథ్, జంజాల రాఘవేంద్రరావు గారు అని పేరు పెట్టేవాళ్ళు అంటే కాంబినేషన్ ఇలాగ రాఘవేంద్రరావు మంచి హిట్స్ చేశారు. మంచి హిట్స్. జగదేవ్ వీడు అదిలా సుందర కంటే ఇస్తే ఏమిటండి, ఇప్పుడు నేను చెప్పింది అదే కదా. ఫస్ట్ కరెక్ట్, వేటగాడు, ఇవన్నీ ఇవే కదా, ఆయనే కదా, ఆయన రాశారు కదా. డ్రైవర్ రాముడు, అడవి రాముడు, ఇవన్నీ చేశారు కదా. మొత్తం జంజాల కాంబినేషన్. ఆ తర్వాత ఇక మొత్తం అందరితో వెంకటేష్ తోటేమో ఆఖరి పోరాటం, సీతారాముల కళ్యాణం డైరెక్షన్ కూడా చేశాడు ఆయన దాంట్లో వెంకటేష్ తోటి. ఏమండి, ఇలాగ అందరు హీరోలతోటి మొత్తం సినిమాలు చేశారు. ఒక సంవత్సరంలో ఎవరో రాయనంతగా 85 సినిమాలు 5 సంవత్సరాలు రాశాడు ఈయన. 85 సినిమాలు 5 ఏళ్లలో రాశారంటే సంవత్సరానికి ఎన్ని? 15 సినిమాలు, 15, 16, 17 సినిమాలు, 5, 17, 85, 17 సినిమాలు ఒక సంవత్సరంలో రాయటం అంటే మాటలు కాదు సార్. ఫుల్ స్క్రిప్ట్, డైలాగ్స్ తో సహా. నెలకు వచ్చేసరికల్లా 1.5 సినిమా. అంటే పైగా కథా చర్చలో అయ్యి స్క్రీన్ ప్లే తయారు చేసుకుని సంభాషణలు రాయటం అంటే మాటలు కాదు. అవునవును. పైగా అది పెర్ఫెక్ట్గా రావాలి డైలాగ్స్ అవి. అంత స్పీడ్గా రాసే రైటరు జంజాల గారు ఒక్కడు అప్పట్లో. ఏమండి, ఇలా చేశాడు ఆయన. ఈ తర్వాత ఈయనకి ఒరిజినల్గా డైరెక్టర్ కావాలని ఉండేది ఆయన. రైటర్కి ఎప్పుడు కూడా దర్శకత్వం మీద ఎప్పుడు ఇది ఉంటుందండి, ఏ రైటర్కి అయినా సరే. ఈయనకే కాదు, మా గురువు గారు కూడా రైటర్గానే వచ్చారు ముందు. దాసరి గారు రైటర్గా వచ్చిన తర్వాత దర్శకత్వానికి వచ్చాయి. ఎందుకంటే రచయితలో దర్శకుడు ఉన్నాడు, దర్శకుడిలో రచయిత ఉన్నాడు. ఇది కామన్ సెన్స్ పాయింట్. అవును, కరెక్ట్. కాకపోతే కొంతమంది సక్సెస్ అయ్యారండి. సక్సెస్ అవుతూ వేరే విషయం. అందరూ డైరెక్ట్ చేసిన వాళ్ళే దాదాపుగా చేశారు. అందరూ రాజశ్రీ కూడా చేశాడు. తర్వాత ఇలాగా అందరూ చాలా మంది చేశారు. కానీ దర్శకుడు భావం ఎప్పుడు కూడా రచయితలో ఉంటుందండి, ఉంటది. ఆయన రాతలోనే కనపడుతుంది. అలా రాస్తూ ముందు ఏం చేశాడంటే అండి, ఈయన పెద్ద ఆర్టిస్టుల జోలికి వెళ్ళాల. ఇంచేతంటే తన డైలాగులు కరెక్ట్గా చెప్పాలంటే ఆర్టిస్ట్కి తగినట్టు నేను రాస్తే స్క్రిప్టు అది ఫలించదు, ఎప్పుడు కూడా పండదు అది. అంచేత నేను చెప్పే డైలాగులు నాకు నచ్చినట్టుగా నేను చెప్పించగలిగితే మంచిదని చిన్న ఆర్టిస్టుల జోలికి వెళ్ళాడు ఆయన. తను ఏం చెప్తే అంటే ఒక ఆలు నేర్పించినట్టుగా నేర్పించాలి నేను, నా డైలాగులు అలా ఉండాలి. నా డైలాగులు ముందు ఇచ్చే ప్రేక్షకుల దీంట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి, ఆనందించాలి, అలరించాలి అని చెప్పేసి పూర్ణిమ వీళ్ళతోటి మన ప్రదీప్ వాళ్ళిద్దరితో ముందు ముద్దు మంతానం చేశాడు ఆయన, తక్కువ ఆర్టిస్టులతోటి. ఆ వెంటనే నరేష్, ప్రదీప్, పూర్ణిమ వీళ్ళందరితోటి, ఈ తులసి వీళ్ళందరితోటి 4 స్తంభాలు ఆట చేశాడు ఆయన. నెక్స్ట్ ఇమ్మీడియట్గా 4 స్తంభాలు. ఈ పాటలు కూడా రమేష్ నాయుడు గారి మ్యూజిక్ చాలా బ్రహ్మాండమైన పాటలు జంజాల గారు దాంట్లో. ఏమండి, ఇక వరుసగా ఈ శ్రీలక్ష్మికి ఈ సుత్తి జంటను క్రియేట్ చేసింది అక్కడే, దాంట్లోనే. వీరభద్రరావుకి వేలుని క్రియేట్ చేసి, వైజాగ్లో ఉన్న వేలుని విజయవాడలో ఉన్న వీరభద్రరావుని కలిపి సుత్తి జంటను చేసి జనం మీదకి వదిలేశాడు. అంటే ఆయన తిట్లు అంటకం, ఒరే వెధవ కోడలు తెమ్మంటే గోడలు చూస్తాడారా, ఇలా ఉంటుంది. ఏమండి, ఇలా ఇదే అయ్యా సుత్తి తీయకండి అయ్యా అంటాడు వేలుగారు. అంటే ఈ స్లో పాయిజన్, ఆయన స్పీడు. విజిలేసే క్యారెక్టర్ అనుకుంటా శ్రీష్వే, భయపడటం, బాధ కలిగిన విజిలేస్తుంది, సంతోషంగా విజిలేస్తుంది. వచ్చి కొడుకు వచ్చి చెప్తాడు ఆ సినిమాలో ఏంటంటే, వేలు భార్య శ్రీలక్ష్మి సినిమాకి వెళ్తారు వీళ్ళిద్దరు కలిసి. సినిమాకి వెళ్తే మధ్యలో వచ్చేస్తాడు ఇతను,
వచ్చేసి ఎందుకు వచ్చేసావురా, నువ్వు సినిమాకి వెళ్ళావు కదా, కోడలేదురా అంటాడు. ఇక్కడే చెప్పేది. కోడలేదంటే ఇలా చూస్తా ఉంటాడు, కోడలేదంటే గోడలు చూస్తావు కదా అంటాడు. అప్పుడు ఆ తర్వాత ఏం చెప్పున్నానా కొడుకే వేసాడు. ఏం చెప్పున్నానా, ఆ ఫైట్ వచ్చినప్పుడల్లా ఈ ఉత్సాహంతో ఇది విధులు వేసేసింది, అందరూ మొత్తం జనాలంతా మొత్తం లేచిపోయి సినిమా ఆఫ్ చేసేసి గోల్ చేశారు, పట్టుపోయారు, వచ్చేసాను నేను అది. ఆ తర్వాత శ్రీలక్ష్మి వస్తుంది. శ్రీలక్ష్మి వచ్చిన తర్వాత ఏం చేయదు, నాకు ఆవేశం వచ్చినా బాధ వచ్చినా కూడా నేను విజులు వేయాల్సిన నాకు అలవాటు అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు బాధపడుతుంటే ఇలా బాధపడుతుంటే మళ్ళీ విజులు అయిపోతుంది, అమ్మో అంటూ పట్టుకుంటారు. క్యారెక్టర్స్ చూడండి, ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఏమండి. మనకి ఇంకోటి పిసినారి క్యారెక్టర్లు కూడా ఈయన ఇక నంబర్ 1 సినిమా ఆహనా పెళ్ళంట. అవును ఏమండి, అరగుండు బ్రహ్మానందం ఇంట్రడ్యూస్ చేసింది ఈయనే. ఎలాంటి క్యారెక్టర్, ఎలాంటి ఆర్టిస్టులను తీసుకొచ్చారు చూడండి. బ్రహ్మానందం ఇవాళ 1000 సినిమాల పైన చేశాడంటే దానికి జంజాల గారే కారణం. కరెక్ట్. అంటే వాళ్ళు బ్రతుకుంటే సిత్తువేలు జంట ఇంకా వాళ్ళు సినిమాలు చేసేవాళ్ళు. ఇవాళ శ్రీలక్ష్మి జీవితం నిలబడిందంటే జంజాల గారి కారణం. తర్వాత అది కాకుండా రాజేష్ అనే అతనికి శ్రీలక్ష్మి ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉంటే రాజేష్ అనే అతన్ని, నా తమ్ముడికి ఏమన్నా దారి చూపించండి, మా ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడి జంజాల గారిని బతిమాలితే అతను తీసుకొచ్చి నెలవంక అనే సినిమాతో హీరోగా చేసి అక్కడి నుంచి 2 జలసేత వరుస సినిమాలు చేస్తూ రాజేష్ని హీరోని చేసి ఒక ఆర్టిస్ట్గా నిలబెట్టాడు. సరే, అది నిలబెట్టుకోవడం అనేది వాళ్ళ పరిధిలో ఉన్నది, వాళ్ళ ఆచారం. రాజేంద్ర ప్రసాద్ గారికి ఇక రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాసరావు గారికి మేము ఇదివరకు చెప్పుకున్నాం మనం, రామానాయుడు గారి సినిమా అహనా పెళ్ళి అంటది. కోట శ్రీనివాసరావు బదులు రావు గోపాలరావు పెడదాం అన్నాడు. వద్దండి. అవును, రావు గోపాలరావు మనం చెప్పుకున్నాం. రావు గోపాలరావు వద్దండి, ఎందుకంటే ఆయన రిచ్గా కనపడతాడు, పీనాసోడు ఉండాలంటే ఎంత దరిద్రంగా కనపడితే అంత దరిద్రంగా ఉంటాడు, అంత దరిద్రంగా కనపడేది కోట శ్రీనివాసరావే అని చెప్పేసి ఆయన ఇది పెట్టి ఒక పగిలిన కళ్ళజోడు ఇది ఆ పాత్ర, అంటే పాత్ర ఔచిత్యం తెలిసిన వాడే రైటర్, డైరెక్టర్. ఏమండి, ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్కేమో రాళ్ళు ఏరుకుని పేపర్లో లుంగి గిద్ద కట్టుకునే క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఇక అరగుండుగా అయితే నత్తి ప్లస్ మనసులో తిట్టుకునే ఇది మైండ్ వాయిస్. తర్వాత బ్రహ్మానందాన్ని హీరో చేసిన ఘనత కూడా ఈయనే. బాబాయ్ హోటల్ అనే సినిమాతోటి బెజవాడలో బాబాయ్ హోటల్ అని ఉంటే దానికి సెంటిమెంట్ క్యారెక్టర్ చేసి బాబాయ్ హోటల్ అనే సినిమా తీశారు. తర్వాత జంజాల గారిలో విశేషం ఏంటంటే అన్నీ ఎక్కువగా మాయాబజార్ చిత్రంలోని పాటలు పల్లవులే సినిమాలుగా తీశారు ఆయన. ఓకే. మాటలు కానీ హై నాయక, వివాహ భోజనంబు, జయమ్ము నిశ్చయములతో ధర్మవర సుబ్రహ్మణ్యాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఈయనే. అసలు ముందు రానన్నాడు, ధర్మవర సుబ్రహ్మణ్యం గారు రానన్నాడు. ఎందుకంటే రారాజు టీవీకి చిన్న బుల్లితెరకి రారాజు, నేను వస్తే పోద్దామని చెప్పి రానన్నాడు. కానీ బలవంతంగా తీసుకొచ్చి జయమ్ము నిశ్చయంలో పెట్టాడు. అందులోనే చిట్టి శ్రీలక్ష్మి క్యారెక్టర్, నానా చిట్టి బ్రహ్మానందరావు ఇది దానికి ఓ మ్యూజిక్. ఇలాంటి సినిమాలు తీసి తర్వాత చిరంజీవి గారితో ఫుల్ లెంగ్త్ కామెడీ తీసిన చంటబ్బాయి ఈయన. చంటబ్బాయి ఇక అందరు హీరోలకి సినిమాలు రాశారు. దాదాపుగా 300 సినిమాలకి డైలాగులు రాశాడండి ఈయన. మొత్తం ఓవరాల్గా 300 సినిమాలకి డైలాగులు రాశాడు. డైలాగులు రాసిన తర్వాత ఈయన దురదృష్టవశాత్తు చాలా హ్యాపీగా గడిచిపోతున్న ఈయనకి పెళ్ళయింది. అన్నపూర్ణ గారని ఆవిడతో వివాహం జరిగింది. చాలా సాత్వికమైన కుటుంబం ఇది. ఆ తర్వాత వాళ్ళకిద్దరు కవలలు పెట్టారు. కవలలు పుడితే పేర్లు ఏం పెట్టారు అంటే తనకి సాహిత్యంతోనే సంపద వచ్చిందని చెప్పేసి ఒక అమ్మాయికి సాహితీని, ఒక అమ్మాయి సంపద అని పేరు పెట్టారు. ఇది తనకు వచ్చింది తన రచన ద్వారానే తను సంపాదించుకున్నాడు. ఇంతకాలం ఇంత ఇది చేశారు. అయిపోయిన తర్వాత దురదృష్టవశాత్తు ఆయనకి ఒక 50వ సంవత్సరం వచ్చేటప్పటికి అనారోగ్యం ఇచ్చేసి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు జంజాల్ గారు. ఇది అయిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్లోనే ఉన్నారు. వాళ్ళకి అందరూ బాలు గారు లాంటి వాళ్ళు అందరూ చాలా సపోర్ట్గా కూడా ఉన్నారు. జంధ్యాల గారు ఈ కామెడీ ఒక ఫ్యాక్టరీ అనుకోవచ్చు జంధ్యాల గారిని. తర్వాత ఒక్కొక్కళ్ళు
ధర్మారం సుబ్రహ్మణ్యం 800 పిక్చర్లు చేశాడు. ఉమ్, బ్రహ్మానందం గారు 1000 సినిమాలు చేశాడు ఆయన. ఇక నరేష్ వీళ్ళందరినీ చిన్న హీరోలందరినీ ఒక అత్యున్నత స్థాయికి తీసుకొచ్చిన డైరెక్టర్ జంజాల్ గారు. జంధ్యాల గారు, అవును అవును. జంధ్యాల గారిలో ఇంకోటండి, ఆయన ఇది వ్యసనం అనవచ్చు లేకపోతే ఎట్లా అంటే డ్రింక్ లో కూర్చుంటారంటారు, నిజమేనా అది? అదే నిజమే. దానివల్లే ఆయనకి ఇప్పుడు ఈ అటాక్ వల్ల కూడా కారణం ఎర్లీగా చనిపోవడం దానికి కారణం. అయితే ఏంటంటే రైటర్ కంటే అన్ని ఎక్స్టెంపోలు ఉంటాయి సార్. ఇప్పుడు క్రియేటర్ అంటే రైటర్ అని అనకూడదు, క్రియేటర్. ఆయన రైటరు, డైరెక్టరు, నాటకాలని చిన్నతనం నుంచి. ఆ ఎక్స్టెంపోలో ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదో ఒకటి సబ్సైడ్ చేసేది కావాలి. వాళ్ళ ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతుంది. అదొకటను. జంధ్యాల గారు ఒక సిట్టింగ్ లో అందరిని కూర్చోబెట్టుకుంటారంట. అవునవును. ఎవరైతే ఉన్నారు కమిడియన్స్ అందరినీ, కమిడియన్స్ కూర్చుంటారు, రైటర్స్ పిలుస్తారు, అందరూ కావాల్సిన వాళ్ళు ఆయనకి డెవలప్ చేసుకుంటా ఉండేవాళ్ళు. అవునవును. వాళ్ళు మాట్లాడిన ప్రతి దాన్ని పట్టుకుంటాడండి. పట్టుకుంటారా? వాళ్ళు ఏదైనా మాటలు పట్టుకున్నారు అనుకోండి, ఈ కామెడీ ఎవరైనా చెప్పారనుకోండి, ఆ మాటలను బట్టి ఆయన ఇంకొక మాట వెళ్తాడు. తర్వాత ఆయన బెడ్ మీద కూర్చుని ఇలా దిండు పెట్టుకుని ఇలా రాస్తాడు. ఆయన ప్రశాంతంగా కూర్చుని ఎవరు డిస్టర్బ్ చేయడానికి లేదు. అంటే ఆయనే యాక్ట్ చేసుకుంటూ, ఆయనే ఇచ్చేసుకుంటూ, ఆ హాస్యాన్ని అనుభవిస్తూ ఆయన రాసేవాడు. ఆయన తర్వాత ఆయన శిష్యరికంలో ఈయన ఈవి గారి ఈవీవి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆయన కో డైరెక్టర్ కదా, తర్వాత కో డైరెక్టర్ దాదాపుగా 20 సినిమాలకు చేశాడు. తర్వాత ఆయన స్కూల్లోనే వెళ్ళి ఈవీవి గారు కమిడియన్స్ అందరికి లైఫ్ ఇచ్చారు. అవునండి, ఆ గురువుకి తగ్గ శిష్యుడు అనిపించుకున్నారు. పెర్ఫెక్ట్ స్కూల్లో ఈవి సత్యనారాయణ ఎవరు వెళ్ళా, కరెక్ట్, పెర్ఫెక్ట్ స్కూల్లో వెళ్ళాడు. ఏమండి, ఎవరికన్నా ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు బాబు మోహన్ కానీ కోట శ్రీనివాసరావు గారు కానీ ఏదన్నా ఇబ్బంది వచ్చినా కూడా, ఎవరన్నా ఇంట్లో చనిపోయి ఇది వస్తే కూడా వాళ్ళని తీసుకొచ్చి ఆ సినిమాల్లో వేషాలు క్రియేట్ చేసి, లేకపోయినా కూడా క్రియేట్ చేసి, అంటే జంజాల గారి మనస్తత్వం ఈవీవి గారు కూడా వచ్చింది. ఎంచేతంటే అందరినీ బాగా చూడాలి, అందరినీ పైకి తీసుకురావాలి, అందరికి సహాయం చేయాలి అనే హెల్పింగ్ నేచర్ కూడా పనిచేసిన వాళ్ళకి వస్తుంది. అలాగా ఆయన కోట శ్రీనివాసరావు కొడుకుపోయినప్పుడు, బాబు మోహన్ గారు కొడుకుపోయినప్పుడు వీళ్ళని ఇన్వాల్వ్ చేసి సినిమాల్లో రిలీఫ్ కల్పించారు. ఆయన బాధని మర్చిపోవడానికి. అదొక మానవతా కోణం అండి. అవును, అంటే ఇద్దరికి ఇప్పుడు ఎంచేదంటే ఏ మాత్రం మానవతా కోణం లేకపోతే 10 మందిని పైకి తీసుకురా వచ్చే బుద్ధి ఉండదండి ఎవరికి కదా. కరెక్ట్. అందులో మన ఇండస్ట్రీలో ఉన్న ఎంచేదంటే మనం ఎన్ని చెప్పుకున్నా కూడా, ఎన్ని లక్షణాలున్నా కూడా, ఒక టాలెంట్ ఉందంటే దాన్ని పైకి తీసుకొచ్చి దాన్ని పీక్ స్టేజ్ వరకు వాళ్ళని అభివృద్ధి చేసి వదిలేస్తారు ఇండస్ట్రీ. లేకపోతే వాళ్ళ కమిడియన్స్ ఎవరున్నారండి? వీళ్ళు తప్పితే ఇప్పుడు జంజాల గారు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు చెప్తే మనకి కమిడియన్స్లో అంతగా చెప్పుకోదగిన వాళ్ళు జంజాల గారు క్రియేట్ చేసిన వాళ్ళు. ఇక ఈయనకి ఒకటేంటంటే, ఈయన చనిపోయిన 14 ఏళ్ల తర్వాత అకాడమీ ఆఫ్ యుఎస్ఏ దీంట్లో వాళ్ళు ఒక అవార్డు, డాక్టరేట్ అవార్డు ఇచ్చేసారు చనిపోయిన 14 తర్వాత. ఈయనకి తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడ ప్రాపర్ కదా, విజయవాడకి పేరు వచ్చిన రైటరు, దర్శకుడు జంజాల గారి జ్ఞాపకార్థం ఆయన కాంస్య విగ్రహాన్ని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రతిష్ఠించారు. జంజాల గారికి ఇచ్చిన గౌరవం, విజయవాడకు ఆయన తెచ్చిన గౌరవానికి కృతజ్ఞతగా వాళ్ళందరూ కూడా, విజయవాడ వాసులందరూ కళాక్షేత్రాన్ని ఇచ్చేసారు. జంజాల గారు మాటలు రాసిన ఇందాక మనం చిరంజీవి గారిది, ఎన్టీఆర్ గారిది, వీళ్ళదే చెప్పాం కానీ కృష్ణ గారు చెప్పలే. కృష్ణ గారిది బురుపాలు బుల్లోడు, భలే కృష్ణుడు, తర్వాత వియ్యాలవారి కయ్యాలు, తర్వాత అన్నదమ్ముల సవాలు, తర్వాత ఇక సోమన్ బాబు గారికి వస్తే మైనర్ రాజా, మండే గుండెలో సోమన్ బాబు, కృష్ణ గారు, సురేష్ ప్రొడక్షన్స్ ఇద్దరు రాశారు. ఇక వెంకటేష్ గారు చెప్పాం కదా, డైరెక్షన్ కూడా సీతారాముల కళ్యాణం ఆయన వరుసగా చెప్పారు కదా, వెంకటేష్ తో కూడా చేశారు ఆయన. ఇక జంజాల గారు బెజవాడ వాళ్ళని చెప్పుకున్నాం కదండి. బెజవాడకు చెందిన నాటకాల్లో నటించే ఉమామహేశ్వరి జంజాల గారితో నటించింది. ఆవిడ ఎవరనుకుంటున్నారు? అన్నపూర్ణ. స్వర్గ నరకంలో మా గురువుగారు అంటే అంతకు ముందు చేసినా కూడా స్వర్గ నరకం ద్వారా పైకి వచ్చింది ఆవిడ. అన్నపూర్ణ జంజాల గారు కలిసి నాటకాలు వేశారు.
ఓకే ఓకే సీనియర్ యాక్టర్ సీనియర్ యాక్టర్. అవును. ఇవాళ మదర్ క్యారెక్టర్లకి కేర్ ఆఫ్ అడ్రస్. అప్పట్లో ఉమామహేశ్వర అమ్మాయి పేరు, ఆవిడ పేరు ఉమామహేశ్వర. జంజాల గారు వాళ్ళు కలిసి ఇచ్చేశారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఈయనకి ప్రకృతి అన్న సముద్ర తీరం అన్న చాలా ఇష్టం. అందుకే ఈ సినిమాలన్నీ ఎక్కువగా విశాఖపట్నంలో తీస్తారు ఆయన. మీరు ఏ సినిమాలన్నా తీసుకోండి. ఓకే ఓకే. సంగీతం అన్న ఇష్టం. ఆయన పాటలన్నీ కూడా సూపర్ హిట్స్ ఉంటాయి. రైట్. పాటలన్నీ కూడా చాలా మెలోడీల్లో #1 జంజాల గారి పాటలు. నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పొందలేనా నీ గాలినే ఆడలేనా. ఏదో తప్పులు ఉండొచ్చు లిరిక్, బట్ ఇది రైట్ రైట్. ఏమండి, సూర్యుడు నెలరేడు సిరిగల దొరలే కాదులే పూరి గుడిసెల్లో పేద మనసుల్లో నిలిచేటి జీవాలులే. ఇలాంటి పాటలన్నీ రాశాడు. 4 స్తంభాలలో చినుకులారాలి, ఇలాంటి పాటలన్నీ వరుసగా. అంటే చెప్పుకుంటే ఆ పాటల గురించి ఒక ఎపిసోడ్ చేయొచ్చు. అదేలేండి జంజాల గారి పాటలన్నీ. ఏమండి, తర్వాత ఈ టైటిల్స్ అన్ని చెప్పానుగా మీకు. మాయాబజార్లో ఎక్కువ టైటిల్స్ వచ్చినాయి. వివాహ భోజనంబు ఇవన్నీ మీరు తెలిసింది కదా, ఇచ్చేశారు. తర్వాత ఈయనకి ఆనంద భైరవి అనే సినిమా తీశాడు ఆయన. ఆనంద భైరవికి అవార్డు వచ్చింది. తర్వాత ఉత్తమ కథా రచయితగా పడమటి సంచారాగం ఫారెన్లో తీశారు విజయశాంతి తోటి. ఏమండి, తర్వాత ఉత్తమ సంభాషణ రచయితగా చిరంజీవి నటించిన ఆత్మబాంధవుడు, తను కూడా యాక్ట్ చేసిన సినిమా అది. ఏమండి, తర్వాత ఫిల్మ్ఫేర్ అవార్డు శ్రీవారికి ప్రేమలేక ఉత్తమ దర్శకుడిగా వచ్చింది ఫిల్మ్ఫేర్. ఈ 4 అవార్డులు వచ్చినాయి. తర్వాత యుఎస్ఏ చెప్పాను కదా, యుఎస్ఏ డాక్టర్ 14 సంవత్సరాలు వస్తే ఆవిడ భార్య గారు తీసుకున్నారు ఆయన పేరు మీద అవార్డు. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఒక పద్ధతిగా హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళు అందరూ బాలుగారు లాంటి వాళ్ళు ఇదివరకు ఉన్నప్పుడు బాగా చూసేవాళ్ళు, వాళ్ళకి జంజాల గారిని అభిమానించే వాళ్ళందరూ వాళ్ళతోటి ఇదిలోనే ఉన్నారు. వాళ్ళ వెల్ విషెస్గానే ఉన్నారు, శ్రేయోభిలాషులుగా. సో జంజాల గారు ఏం చేద్దంటే, అలాంటి రైటర్స్ ఇదివరకు సినిమా అంటేనండి ఒక తపస్సులాగా, ఒక రచన అంటే ఒక ఇదిలాగా, ఒక మంచి సినిమా, ఆరోగ్యకరమైన సినిమాలు రావడానికి వీళ్ళందరూ కారణం మనకి. ఏమండి, ఈ డబుల్ మీనింగ్ రాయాలని కానీ ఇది కానీ అసలు ఇదివరకు లేవండి. అసలు ఇప్పుడు వచ్చినాయి. కానీ ఇదివరకు రైటర్స్గా వచ్చిన వాళ్ళు కానీ దర్శకులు కానీ, మీరు జంజాల గారి సినిమాలు 40 సినిమాలు తీశాడు ఆయన. 300 సినిమాలు డైలాగులు రాశాడు. ఏ సినిమా అన్నా తీసుకోండి, 40 సినిమాల్లో ఎక్కడైనా ఒక అశ్లీలతతో చూడండి. ఏమండి, అంటే ప్రేమ అంటే పవిత్రం అని కూడా, ఆ పవిత్రతను కూడా నిరూపించేలాగా సినిమాలు తీశారు వాళ్ళు. జంజాల గారు వారిలో ఒకళ్ళు. పైగా ఒక విశ్వనాథ్ గారికి నచ్చాడు అంటేనే జంజాల గారు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంచేత అలాంటి జంజాల గారిని మనం కోల్పోవటం అనేది నిజంగా బాధాకరమైన విషయం. అలాంటి రైటర్స్ ఉండాలి, ఇంకా ఉన్నారంటే, ముందు వస్తారంటే ఎప్పుడో. ఇప్పుడు ఏదో ఎవరు ఇప్పుడు డైలాగులు ఎలా అయిపోయింది ఏంటంటే, ఏం మాట్లాడితే అదే డైలాగ్ అయిపోయింది. ఏం మాట్లాడితే మనం ఒరే రారా అంటే అదే డైలాగ్. ఇప్పుడు పాటలు కూడా అంచేత వాళ్ళు ఏ స్లాంగ్ మాట్లాడితే అది ఏంటంటే జనాలు నచ్చుతున్నా మేము రాస్తున్నామని అంటున్నారు. జనరల్గా మాట్లాడుకునే కదా, మాట్లాడుతున్నారు కాదు ఒకటండి. అసలు సీన్ డ్రమటైజ్ చేసే ఇది కూడా లేదు కదా, డ్రమటైజ్ కాదు అసలు. ఆలోచన అంటే రైటర్ ఎప్పుడు కూడా పవిత్రంగా ఆలోచించాలి సార్. మనసు పవిత్రంగా ఉండాలి. మనసు ఇది గుండెల్లోంచి లోతుల్లోంచి రావాలి సార్ డైలాగ్ అనేది. ఇందాక ఆయన రాశారు చూసారా, ఒక మహామహుడు గుండె లోతుల్లోంచి వచ్చిన పదం అది, శబ్దం అది, దాని సంగీతం అది. శంకరాభరణంలో రాశారు కదా. ఇన్ని ఘనత వహించిన జంజాల గారికి మొదటి అవకాశం ఎవరు ఇచ్చారనుకుంటున్నారు? మామూలు వాళ్ళు ఇవ్వాల. విజయవాడ వాహిని వారి బిఎన్ రెడ్డి గారు ఇచ్చారు మొదటి అవకాశం. జంజాల గారిని పిలిచి బీనాదేవి నవల ఒకటి ఉంది, పుణ్యభూమి కళ్ళు తెరుగు అనే నవల. ఆ నవల చదివి జంజాల గారి రచన ఇది తెలిసి పెద్దవాళ్ళు ఎంక్వైరీ చేసేవాడు ఆయన. ఇదివరకు
షావుకార్ జానకిని కూడా అట్లా పిలిపించారు ఇది ఊరు నుంచి. ఏమన్నా అలాగే జంజాల గారి గురించి ఎంక్వైరీ చేసి పిలిపించి నవలిచ్చి దీని సినిమా తీస్తున్నాం మనం, మీరు తయారు చేయండి అని చెప్పి ఇచ్చాడు ఆయన. ఇచ్చినప్పుడే ఆయన చనిపోవడం జరిగింది. లేకపోతే ఫస్ట్ పిక్చర్ అవకాశం జంజాల గారికి బిఎన్ రెడ్డి గారు ఇచ్చారు. ఓకే ఓకే. సో అంత ఘనత వహించిన జంజాల గారు. ఏమండి తర్వాత ఈయన గాంధీలో జవహర్లాల్ నెహ్రూకి డబ్బింగ్ చెప్పారు, తర్వాత జమిని గణేష్కి డబ్బింగ్ చెప్పారు, ఇద్దరు అనే సినిమాలో ప్రకాష్ రాజ్కి డబ్బింగ్ చెప్పారు, తర్వాత విస్సుకి చెప్పారు ఒక సినిమాలో. డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా పనిచేశారు. ఇంచేత నీ వాయిస్ చాలా బాగుంటుంది అంచేత అలాంటి పవిత్రమైన జంజాల గారి కథ గురించి చెప్పుకోవటం చాలా ఆనందంగా ఉంది.